కేబినెట్లో ఎలాంటి సీట్ ఇవ్వలేదు, ఎలాంటి మహిళలకు ఎలాంటి న్యాయం చేయలేదు ఆ ప్రభుత్వం. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం పెద్ద పీట వేసి మా కోసం మహిళలకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఒకటి. అదే ప్రజెంట్ ఉన్న రన్నింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం మీద మాజీ మంత్రివర్యులు ప్లస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలని ఆ మాటలని నేను ఖండిస్తూ తెలంగాణ మహిళల పక్షాన ఖండిస్తూ తెలంగాణ మహిళలందరికీ తను క్షమాపణ చెప్పాలని పట్టణ మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్. కేటీఆర్ అనవసరంగా మహిళలను బాధపెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కేటీఆర్ కాబట్టి నేను చెప్పుతోటి చిప్పులతోటి సన్మానం చేస్తాను ఖచ్చితంగా. మావిన ఇలాంటి పద్ధతి కాదు. ఇంకోసారి ఇట్లాగా మహిళలను అవమానించి ఇట్లాంటి వార్తలు చేసి వాళ్ళతో వీడియోలు తీపించుకుంటా ఒక్కొక్కరికి 5,000 ఇచ్చుకుంటా వీడియోలు తీస్తున్నావు. నువ్వు కావాలని చేస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో చేద్దామని చూస్తున్నావు, కానీ నువ్వే లాస్ట్కి ఏదో అయిపోతావు.